యెషయా ప్రవక్త ద్వారా మరి దేవుడు మాట్లాడుచున్న మాట యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనంలో మరి దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు వాక్యాన్ని గురించి. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోటి నుండి వచ్చు మాట ఉండును అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మరి అందరూ కళ్ళు మూసుకొని మరి ఏకీభవిస్తూ మరి ఎటువంటి ఆలోచన లేకుండా సమస్త భారములు మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని సెలవిస్తున్నాడు దేవుడు. మరి ఈ విధంగా దేవుని ఆలయంలోనికి వచ్చినటువంటి వారు మీరు సిద్ధపాటు కలిగి మరి ఎటువంటి ఆలోచన లేకుండా కేవలము దేవుని వైపు మాత్రమే చూస్తూ దేవుని వైపు మట్టుకే చేతులెత్తు దేవుడు ఒక్కడే అని తెలియజేస్తూ మరి ప్రార్థించుకుందాము. సర్వశక్తిమంతుడా పరలోకపు రాజా నాయన వందనాలు తండ్రి. మమ్మలను ఇత్తమంటుకు క్షేమంగా సురక్షితంగా కాచి కాపాడి తండ్రి ఈ మధ్యాహ్నపు కాలపు సమయంలో మరి ఈ నూతన ప్రవ్వా నెలలోనికి మేము ప్రవేశించి ఈ మొదటి పరిశుద్ధ వారము రోజున నాయన నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. సంఘాన్ని ఆశీర్వదించి కాచి కాపాడిన విధానానికై నీ కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ఈ సంఘం పట్ల నీ ప్రణాళిక ఏమై ఉన్నదో తండ్రి ప్రభువా మీరు తెలియజేయమని వేడుకుంటున్నాం తండ్రి, బయలుపరచుమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువా నేను ఇప్పుడు మా వాక్యం వితుచుండగా తండ్రి ప్రతి ఒక్క హృదయంలో తండ్రి మరి 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలింపజేయమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యముకు అనుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండుటకు మాకు శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి బలహీనతలను మేము జయించుటకు నీ శక్తిని అనుగ్రహించి పరిశుద్ధాత్మ శక్తితో మమ్మలను నింపి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ తండ్రి మరి తిరిగి వెళ్ళేటప్పుడు తండ్రి నీ ఆశీర్వాదాలతో మరి వారు ఏ ఆలోచన నిమిత్తము నీ ఆలోచన యావత్తు సఫలపరచు దేవుడవు తండ్రి. మా రహస్యములు మా కోరికలు సిద్ధింపజేయే దేవుడవు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. మరి మీరు ఏ ప్రణాళికతో ఈ బిడ్డలను ఈ మందిరంలోనికి నడిపించిన విధానంకే వందనాలు తండ్రి. మరి రాలేక ఉన్నటువంటి వాటిని కూడా సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. వారు రాలేక ఉంటే వారిని కూడా ఆశీర్వదించి మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుచున్నాం తండ్రి. వారి అవసరతలను జ్ఞాపకం చేసుకోమని వేడుచున్నాం తండ్రి. మరి ఇక్కడికి తండ్రి నన్ను అంకుల్ని నడిపించిన విధానంకే వందనాలు తండ్రి. ప్రభువా మీరు నన్ను నోటిని బూరగా వాడుకొని తండ్రి మరి వీరికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని నా ద్వారా ప్రభువా మీరు మాట్లాడుమని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ శక్తితో నింపి తండ్రి మమ్మలను ఆశీర్వదించి బలపరిచి కాచి కాపాడి మరి ఈ పరిశుద్ధ వారపు దీవెనలతో మమ్మలను పంపుమని మరి మేము సిద్ధపాటు కలిగి ఉండుట కృపా సహాయం దయచేయమని మరి ఆది నుండి అంతం వరకు నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మేము వేడుకుంటున్నాం. యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అతి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు. నిజమే మరి వర్షమును హిమమును మరి ఈ కాలము వర్షాకాలమే. మరి రైతులు అన్నటువంటి ప్రతి వారు వర్షాన్ని గురించి ఎదురు చూస్తూ ఉంటారు, మరి సిద్ధపాటు కలిగి ఉంటారు. వారి పొలాలను మరి సాగుపరుచుకొని విత్తనాలు విత్తుకొనుటకు మరి దేవుడిపై ఆధారపడి ఉంటున్నారు. మరి దేవుడు అందరినీ పోషించే దేవుడు. ఆయన గుప్పిలి విప్పగా అందరూ తిని తృప్తిగా నుందురు అని సెలవిచ్చారు. మరి పక్షులు ప్రతి ఒక్క జీవి దేవుని చేత పోషింపబడుచున్నాయి. అందులో మనము కూడా దేవుని ప్రణాళిక చొప్పున దేవ చిత్తం చొప్పున మరి ఈ విధంగా మనము ఈ ఆరాధనలో పాల్గొంటున్నామని సెలవిస్తున్నాను. మరి అదేవిధంగా ఆ వర్షము వచ్చినప్పుడు విత్తబడినటువంటి ఆ విత్తనము మరి చిగుర్చి విత్తువానికి విత్తనమును
మరి భుజించు వానికి ఆహారం ఇస్తున్నది. దేవునికి వందనాలు. నిజంగా మంచి వర్షాల గురించి ప్రార్థిస్తాం, ఈ ఊరిని గురించి ప్రార్థిస్తాం, వ్యవసాయదారుల గురించి ప్రార్థిస్తాం, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల గురించి ప్రార్థిస్తాం, మన సంఘం గురించి ప్రార్థిస్తాం. క్రైస్తవుడు మరి మొదటిగా మరి దేవుణ్ణి ఆరాధించాలి ఆత్మతో సత్యంతో. అదేవిధంగా దేవుడు తెలిపిన రెండవ ఆజ్ఞ ఏంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవునికి వందనాలు. మరి ఎప్పుడైతే మనము ఇతరులను నా వలె నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తారో మరి అతని అవసరతలు మరి ఏమై ఉన్నటువంటి విధానం ఉంటుందో మనం వారికి సాయం చేయగలుగుతాం. ఆకలి ఉన్నటువంటి వారిని ఆకలి తీర్చుటయు, దాహం ఉన్నటువంటి వారికి దాహం ఇచ్చుటయు, వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రాన్ని ఇచ్చుటే ఇదే కదా దేవునికి కావలసిన ఉపవాసము. దేవునికి వందనాలు. మరి అదే విధంగా దేవుడు మనిషి ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి మరి దేవుడు మనిషిని పక్క టెంక నుండి మరి తీసి నారి అవ్వను సృష్టించాడు. దేవునికి వందనాలు. మరి దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే, మరి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ నిన్ను చూసి మరి నీకు జ్వరం ఉందని ఏ విధంగా చెప్పగలుగుతాడు? చెప్పలేడు. ఆ ఏదైతే థర్మామీటర్ ఉంటుందో మరి అది పెట్టి చూసి టెంపరేచర్ 99 degrees 101 102 అని ఉన్నప్పుడు జ్వరం ఉందని తెలియజేస్తాడు. మరి ఇప్పుడు ఈ కాలంలో ఈసీజీ, స్కానింగ్, ఎక్స్రే ఇవన్నీ ఉన్నాయి. మరి అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో దేవుని ప్రణాళిక అంతకంటే ఎక్కువ ఉంటుంది. భూమియు ఆకాశంను గతించును కానీ దేవుని ఒక మాట గతించదు, ఇప్పటి వరకు గతించలేదు. దేవునికి వందనాలు. అంత శక్తిమంతుడైన దేవుడు మనకు ఉండగా మరి ఎంత బలహీనత స్థితిలో ఉన్నా, ఎంత అవసరతలో ఉన్నా దేవుడు మరి మనకు ఎంత తేలికగా మరి మనలను విడుదల చేస్తాడో. మరి పూర్వీకుల ద్వారా మరి మోషే కాలమందు ఐగుప్తులో నుండి మరి శత్రువుల చేతుల నుండి ముందట ఎర్ర సముద్రం, వెనుక సైన్యం మరి తరుపుతున్నప్పుడు దేవునితో మరి నడుస్తున్నటువంటి జనాలు సనుక్కున్నారు, గునుక్కున్నారు. ఏంటిది మా పరీక్ష? అక్కడ సమాధులు లేవని మమ్మలను ఇక్కడికి తెప్పించి చంపుకున్నటకు అని మోషే గారి మీద గునియారు. ఆయనను దేవుని మీద ఆధారపడి మీరు ఎప్పుడు చూడలేని గొప్ప రక్షణ నేడు చూడబోతున్నారని దేవుడి వాక్యం సెలవిచ్చారు. దేవునికి వందనాలు. మరి అటువంటి పరిస్థితులలో మనము ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ, బాధలలో ఉన్నప్పటికీ మరి ఎటువంటి పాసిబుల్ కాదు. నువ్వు ఇప్పుడు ఈ అనారోగ్యంతో ఉన్నావు, నీకు నయం అవ్వదు, నువ్వు బాధలలో ఉన్నావు, ఇది అసాధ్యం అని అయినప్పటికీ దేవుడి మీద ఆధారపడితే మరి ముందున్న సముద్రం మరి 2 పాయలుగా నేలిన ఆరిన నేలగా మరి చేయబడింది. దేవునికి వందనాలు. ఎంత పెద్ద ప్రమాదకరమైన విషయం. ముందు సముద్రం దాటలేరు, అందులో పడితే చనిపోతారు. వెనుక సైన్యం తరుముతున్నారు, సమయం లేదు. మరి వాళ్ళని తప్పించుకోవాలి. మరి దేవుని మాట విని, దేవుని ఎప్పుడైతే మాట వింటామో దేవుని మాట విని మోషే ద్వారా ఇదిగో నీ చేతి కర్ర చాపు అన్నప్పుడు చాపినప్పుడు ఆ సముద్రము 2 పాయలుగా చీల్చబడి ఆరిన నేల అయింది. దేవునికి వందనాలు. మరి ఎంత వాళ్ళకేమన్నా శ్రమ అయిందా, బాధ అయిందా? ఏమీ లేదు. మామూలుగా ఈ నేల మీద ఏ విధంగా నడుచుకుంటా పోయినరో అదే విధంగా నడుచుకుంటా ఆ సముద్రాన్ని దాటాడు. అంత తేలికగా దేవుని మీద భారం వేసినప్పుడు అటువంటి దేవుడు మనకుండగా మనకు ఏంటిది బాధ ఎందుకు, ఇబ్బందులు ఎందుకు, మన సనుగొనటం ఎందుకు? మనము కేవలం విశ్వాసంతో, భక్తితో, కేవలం గురి దేవుని వైపు ఉండి దేవుణ్ణి అడిగితే మరి అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అని తెలుసు. నిజంగా దేవుడు చేసిన, నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో రుచి చూసి తెలుసుకున్నాను. ఎంత పెద్ద గొప్ప అంటే కరోనా వచ్చి ఉండొచ్చు, మనం చూసిన దాంట్లో ప్రమాదకరమైనది కరోనా వైరస్. ఎవరు తల్లి, బిడ్డ, తండ్రి, కుటుంబం అని ఎటువంటి లేకున్నా దేవుడు మరి ఎందుకు ఆ తెగుళ్ళు ఆ కాలమందు ఐగుప్తు దేశంలో దేవుడు తెగులు కలిగించిన వాడు, గాయపరచువాడు దేవుడే,
స్వస్థపరచువాడు దేవుడే. దేవునికి వందనాలు. మరి అది అందరికీ లోకానికి మరి ఒకటి ఆ టైంలో దేవుని కార్యాలకు ఆటంకపరుచుతున్నప్పుడు దేవుడు తెగులు కలుగజేశాడు. అదేవిధంగా మొన్న మనము చూసిన కాలంలో కరోనా వైరస్ ద్వారా మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. అనుకున్నాం నాకు డ్యూటీ ముఖ్యం, నాకు పని ముఖ్యం, నేను ఇంట్లో ఉండలేను. గుడిలు బడిలు ప్రతి ఒక్క రాజులు రాజ్యాలు, ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, మరి ప్రతి ఒక్కరు మరి ఆ కాలంలో ప్రపంచమంతా ఊగిపోయింది. కానీ దేవునికి వందనాలు. మరి దేవుడు మనతో ఉంటే మరి దేవునికి అసాధ్యమైనది కరోనా ఏం చేయలేదు, ఎయిడ్స్ ఏం చేయలేదు, ఏ క్యాన్సరు మనకు ఏం చేయలేదు. దేవుడు మనకు ఆయన పొందిన దెబ్బల చేస్తా మనకు స్వస్థత కలగజేస్తున్నాడు. దేవునికి వందనాలు. కేవలము మనము దేవునిపై ఆధారపడి దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు సర్వం సాధ్యం. సున్నాలు ఉన్నాయండి, ఎన్నో సున్నాలు పెట్టుకుంటాం మనం. 1,00,000కు సున్నాలు, 10కి సున్నాలు. ఆ సున్నాకు ఎప్పుడు వాల్యూ వస్తుందంటే అక్కడ ఒకటి, ఫస్ట్ డిజిట్ ఒకటి ఉన్నప్పుడు అప్పుడు 10 అవుతుంది, 1,00,000 అవుతుంది, కోట్లు అవుతుంది. ఆ ఒక్కటిని పక్కకు జరిపితే అన్ని సున్నాలే. అటువంటి జీవితం మన కుటుంబంలో మన సంఘంలో దేవుణ్ణి ఆ వన్ ప్లేస్లో ఫస్ట్ డిజిట్లో మరి దేవుని మనం పెట్టుకోవాలి. దేవుణ్ణి పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ఆలోచించాలి. అప్పుడు మనము జీరోగా ఉన్న మనము హీరోగా చేసే దేవుడు ఉన్నాడు. దేవునికి వందనాలు. సిగ్గుపడి మనము ఒక ద్వారా సిగ్గుపడిన అక్కడనే తలగా నిన్ను నిలబెడతాడు. దేవునికి వందనాలు. దేవుని వాక్యంలో దేవుని గురించి సాక్ష్యం చెప్పడంలో సిగ్గుపడనక్కరం లేదు. నీవు దేవుని గురించి సిగ్గుపడితే దేవుడు నీ గురించి సిగ్గుపడతాడని వాక్యం తెలియజేస్తున్నది. దేవునికి వందనాలు. అదేవిధంగా నిజమే, మరి ప్రతి ఒక్కటి ధ్యానించుకుంటే ఎన్నో అద్భుతాలు. దేవా ప్రార్థించుము, నీ మోకాళ్ళు నల్లబడితే నీ మోకాళ్ళు తెల్లబడతాయి. దేవునికి వందనాలు. అంటే నీ ప్రార్థన జీవితం వాక్యం చెప్తుంది. ఇప్పుడు అన్నిటికీ ఆధారము వాక్యమే. వాక్యం ఆది అందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడి వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. దేవునికి వందనాలు. ఉన్నాడా దేవుడు మీ అందరి వద్ద? దేవుడు మీ అందరి వద్ద ఉన్నాడా? హల్లెలూయా అని గట్టే చెప్పండి. ఉన్నవాళ్ళు చేతులు వచ్చి దేవుని మహిమపరచండి. వాస్తవమే, ఈరోజు మనం అదృష్టవంతులం. ప్రతి ఒక్కరి దగ్గర వాక్యం ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే మరి శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు, మన మధ్య నివసించాడు. మన గురించి మన పాపాల నిమిత్తం ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి పాపమైన మన జీవితంలో మరి దేవుని మనం సర్దుపాటి చేసి మరి దేవుని ఎవరెవరైతే అంగీకరించిరో వారు దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చెను. అదేవిధంగా మరి దేవుడు మన మధ్యలోకి వచ్చి మరి దేవుడు మనతో జీవించాడు. దేవుడు మరి కొంతమంది అంటారు కదా, ఏమయ్యా నువ్వు అక్కడ నుండి బాగా చెప్తున్నావు కానీ ఇక్కడ పని చేస్తే నీకు తెలుస్తుంది. ఈ విధంగా ఒక క్రైస్తవునిగా బ్రతకాలంటే ఎంత కష్టమో తెలుసు. నిజంగా వేరే వేరే వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతారో కానీ క్రైస్తవుడు అనేటోడు మరి బ్రతకడం చాలా కష్టం. మరి ఏ విధంగా దేవునితోని ప్రతి ఒక్కరం క్రైస్తవులం అయినటువంటి మనము మరి బాప్తిస్మము తీసుకుంటాము. దేని గురించి తీసుకుంటాము బాప్తిస్మము? దేవునితో మనకు ప్రమాణము కలిగి, దేవా నీ ఆజ్ఞల చొప్పులా నేను మరి నడుస్తాను, నీ ఆజ్ఞలను మీరకుండా నీ ఆజ్ఞకు లోబడి నీ చిత్తానికి లోబడి నడుస్తానని మనం దేవునితో ప్రమాణం చేసుకున్నటువంటి బాప్తిస్మము. మరి నీటిలో ముంచబడి మరి తెలుగుతాం. మరి ఏదైతే ఒక విత్తనము భూమిలో పాతి పెడితేనే కానీ మరి అది బ్రతకదు. అదేవిధంగా బాప్తిస్మము పొందిన మనము ఆ భూమిలో అంటే పాతి పెట్టబడాలి. పాతి పెట్టబడాలంటే మన స్వభావాలు, మన పాపాలను, మనముతో ఉన్నటువంటి అప్పటి వరకు ప్రయాణం చేసినటువంటి జీవితంలో మనం చెడుతనం చేసినటువంటి వాటిని అన్నిటినీ
మరి పాతి పెట్టి నూతనంగా జన్మించాలి. ఎవరైనా నూతనంగా జన్మించకపోతే పరలోక రాజ్యంలో చేరలేరు. నికోదేము మరి అప్పటి కాలంలో ఆయన ప్రవక్త, అంటే ఆయన ఒక ధర్మశాస్త్రం తెలిసినవారు, యూదుడు. సో ఆయన అంటాడు, దేవా ఏంటిది, పరలోక రాజ్యంలో ఎవరైతే కొత్తగా జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యంలో చేరలేరు. దేవా ఏంది కొత్తగా జన్మించడం అంటే, నేను ఇప్పుడు మళ్ళీ నా తల్లి కడుపులోకి వెళ్ళి నేను మళ్ళీ జన్మించాలనా అని అంటాడు. నువ్వు క్రైస్తవుడు అయినటువంటి ధర్మశాస్త్రం తెలిసినటువంటి వాడివి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఇప్పుడు కూడా అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి వందనాలు. మరి జన్మించాలి, ప్రతి ఒక్క క్రైస్తవుడు నూతనంగా జన్మించాలి. దేవుడు మన పాపాల నిమిత్తం దేవునితో మనిషికున్న సంబంధాన్ని ఆదాము అవ్వ మరి ఏ విధంగా ఆజ్ఞ అతిక్రమించి దేవుడు తినవద్దన్న ఆ పండును తిని మరి పాపంకు లోపడి మరి ఈ శరీరాన్ని దారి అయి మరి పాప శాపాలతో నిండుకొని ఉన్నటువంటి మనుషుని మరి మరణం అది శాపం మనకు. దేవుడు ఆ మరణం ముళ్ళు విరవడానికి మరి అనుకుంటాం, ఆదామవ్వ ఆ రోజు ఒకవేళ పండు దేవుడు చెప్పినట్టు వింటే ఇప్పుడు దేవునితోనే మనము నివసిస్తున్నాం అని మనం అనుకోనవచ్చు. మరి ఎందుకు విన్నది, ఆ పాము ఎందుకు వచ్చింది, ఈ శోధన ఎందుకు పడ్డది, అవ్వ ఎందుకు? మరి నేను ఈరోజు కూడా అదే చెప్తున్నాను. ఈరోజు కూడా ప్రతి ఒక్కరికి అదే ప్రశ్న. దేవుడు మనకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు మరి ప్రతి ఒక్కటి పాటించాలి. నీది నువ్వు సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకో. మరి 10 ఆజ్ఞలలో మరి ఏదన్నా నువ్వు మీరుతున్నావా, మరి ఏ విధంగా ఉంది నీ జీవితం? ఒకవేళ 10 ఆజ్ఞలు నువ్వు పాటిస్తే మరి దేవుడు నిన్ను మరణంకు అప్పజెప్పడు. నువ్వు మరణించినా జీవించువాడవే, దేవునితో పరలోక రాజ్యంలో నివసిస్తావు. దేవునికి వందనాలు. అటువంటి మంచి ఆశీర్వాదము ఎప్పుడు వచ్చిందంటే, దేవుడు లోకాన్ని వచ్చి మరణపు ముళ్ళు విరిచాడు. దేవుడు ఈ లోకానికి వచ్చి మరి ఆయన జీవించి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని తెలియజేస్తాడు. మరి క్రైస్తవుడిగా మనం బైబిల్ ఎంతమంది చదివారో నాకు తెలియదు, కానీ దేవుడు ఇక్కడ జీవించినటువంటి జీవితాన్ని కలిగి ఉంటే మరి పరలోక రాజ్యం మనం చేరుతాం. మరి నా ద్వారానే తప్ప ఎవడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేడు అని తెలియజేస్తాడు. దేవునికి వందనాలు. దేవుడు ఉన్నాడు, సజీవుడు, మా దేవుడు గొప్పవాడు అని చరిత్ర చెప్తుంది. ప్రతి ఒక్కరూ దాన్ని వాడవలసిన వాళ్ళే. ప్రతి మోకాళ్ళు దేవుని నామమున వంగవలసిందే, ప్రతి నాలుక దేవుని నామమును ఒప్పుకోవాల్సిందే. సరే, దేవునికి వందనాలు. అటువంటి ప్రణాళిక కలిగి ఉన్న మనం మరి నోవాహు కాలంలో మరి దేవుడు అందరూ పాపము చేసి మరి అందరూ చెడి ఉన్నారు అని తెలిసి మరి అక్కడ నీతిమంతుడగు ఒక నోవాహు, అతడు ఏమని ఉంటుంది, నోవాహు గురించి నీతిమంతుడు, దేవునితో నడిచినవాడు. దేవునికి వందనాలు. మరి అటువంటి దేవుడు ఆ నోవాహుని ఎన్నుకున్నాడు. దేవుడు మరి నోవాహుతో మాట్లాడాడు, నేను ఈ సర్వ సృష్టిని నాశనం చేయబోతున్నాను, మరి మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి, మరి మారు మనసు పొందాలి, మారు మనసు పొందిన వారు రక్షింపబడతారు అని అప్పుడు నోవాహు కాలంలో మరి దేవుడు మాట ఓన్లీ నోవాహు చెప్పగానే మరి దేవుడు నిజంగా ఒక ప్రణాళిక కలిగిన దేవుడు ఇంజనీర్ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే. మరి ఇప్పుడు మనం ఒక చర్చి కడుతున్నాం, ఆర్కిటెక్ట్ దగ్గరికి పోయినాం, పిల్లర్స్ ఎన్ని ఉండాలి, ఏ స్టీల్ వాడాలి, ఏ సిమెంట్ వాడాలి. కానీ ఇక్కడ మరి దేవుడు నోవాహుకు ఈ ఓడ ఎట్లా తయారు చేయాలనో చెప్తున్నాడు. 3 అంతస్తులు కలిగి ఉండాలి, మరి మీద ఒకటి తెరవబడి ఉండాలి అని, ఏ విధంగా ఉండాలి, దానికి ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని ఒక ద్వారం ఉండాలి అని ఆయన ప్రణాళిక కరెక్ట్గా చెప్పినట్టే నోవాహు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రణాళిక కలిగి మరి దేవుడు నోవాహు చెప్పిన విధంగా మరి అందరినీ సువార్త ప్రకటిస్తున్నాడు. మీరు మారు మనసు పొందుడి, మీరు రండి, దేవుడు వర్షం ద్వారా ఈ లోకాన్ని నాశనం చేయబడుతూ ఉన్నాడు, మరి మీరు సిద్ధపాటు కలిగి ఉండు, మారు మనసు పొందండి అని చెప్తా ఉన్నాడు. అరే వెర్రివాడా, పిచ్చివాడా అని వాక్యంలో మరి చదివితే మనకు తెలుస్తూ ఉంది. మరి ఎంతోమంది నేను ఈ రోజులలో
కొన్ని సందర్భాల్లో 3 సార్లు కోడి కూయక ముందే నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావని మరి తన శిష్యునితో దేవుడు సెలవిస్తున్నారు. మరి క్రైస్తవుడు అనేవాడు క్రైస్తవును నిజమైన క్రైస్తవుడితో ఉంటే క్రైస్తవుడితో పాటు వారు కూడా ఆశీర్వదింపబడతారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. దేవుడికి వందనాలు. క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి? మరి దేవుడు అంటే పౌలు అంటుండు, నేను దేవుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఏం చేయనవసరం లేదు. ఎవడైనా దేవుని వెంబడించగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఎంతమంది వెంబడిస్తుండ్రు? నీ సిలువనే నీ పాపంలోనే ఎత్తుకొని నడుమంటే ఎవ్వరికి చేత కాదు. దేవుడు మన లోక పాపముల నిమిత్తం మరి అతను ఈ లోకానికి ఒక దేవుడి స్థాయిలో ఉండి ఉన్నత స్థాయిలో ఉండవలసిన దేవుడు తనను తాను తగ్గించుకొని అందరితో నరుల చేత మరి అప్పటి వరకు అద్భుతాలు చూసిన వారు సిలువ వేయుడు అని దేవుణ్ణి చంపి మరి సిలువపై చంపి మరణం కప్పజెప్పి అంత ఇదిగా ఉన్నను దేవుడు మనుషుని ప్రేమించి మరి మనకు రక్షణ కలిగజేస్తున్నాడు. ఆయన ద్వారానే మనకు పరలోక రాజ్యానికి మరి మార్గమున్న దేవునికి వందనాలు. మరి శాపగ్రస్తులమైనటువంటి మన కొరకు శాపగ్రస్తులమైనటువంటి మన కొరకు పాప చేసినటువంటి మన కొరకు దేవుడు తన విలువైన రక్తాన్ని చిందించి కడిగి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేశాడు. దేవునికి వందనాలు. 2-వే కమ్యూనికేషన్స్ అంటే దేవునితో మనము ఎప్పుడైనా ఎక్కడ ఎటువంటి సందర్భమైనా ఎటువంటి స్థలంలోనైనా మనం మాట్లాడవచ్చు. ఏ విధంగా మాట్లాడవచ్చు? దేవునితోని స్నేహితులతో మాట్లాడినట్టు, ఒక దేవునితో మాట్లాడినట్టు మన బాధలను షేర్ చేసుకునే విధంగా దేవునికి చెప్పుకునే విధానం మరి ప్రార్థన. దేవుడు వింటాడు. చెవు గల దేవుడు ఎప్పుడు కునకడు, నిన్ను కాపాడు దేవుడు కునకడు, నిద్రపోడు. నువ్వు ఎప్పుడు ఒకరికి ఫోన్ చేస్తావు, ఆయన లేపడు కావచ్చు, బిజీ ఉంటాడు కావచ్చు, కానీ అట్లా కాదు దేవుడి సన్నిధి. మరి దేవుడు ఆ విధంగా మన బాధలను మన కష్టాలను గర్భంలో రూపింపక మునుపే ఒక ప్రణాళిక కలుగజేసిన పేరు పెట్టి పిలిచే దేవుడు. దేవునికి వందనాలు. ఈరోజు ఈ విధంగా నేను ఇక్కడ నిలబడ్డా అంటే దేవుని ఆ సంకల్పం, దేవుని చిత్తం నేను నమ్ముచున్నాను. గొలియాతు దావీదు అన్ని ఆయుధాలు పట్టుకొని ఉన్నాడు, అన్ని ఆర్నమెంట్స్, దాన్ని రక్షించుకోవడానికి ఆర్నమెంట్స్ ఉన్నాయి. మరి అతనికి ఏం కాదు, ఒక పెద్ద ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. ఎవరు? దావీదు. ఎవరు? గొర్రెల కాపరి. మరి అతని బాధ్యత, అన్న పని ఏంటిది? గొర్రెల దగ్గరికి ఎప్పుడన్నా తోడేలు కానీ ఏమన్నా క్రూర జంతువులు వచ్చినప్పుడు దానితోని రాళ్లతోని కొట్టి వీటిని చంపి ఈ గొర్రెలను రక్షిస్తాడు. దేవునికి వందనాలు. అదేవిధంగా ఈ లోకాన్ని మరి ఎవడన్నా ఉన్నాడని ఛాలెంజ్ చేసినప్పుడు మరి దావీదు అంటున్నటువంటి మాట, ఈ సున్నతి లేనివాడు ఎంత, వీడెంత. ఆ విధంగా మీరు ఎవరన్నా ఉన్నారా? దేవుని బిడ్డగా మన ముందు ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సున్నతి లేనివాడు ఇడు నా ముందట ఎంత, ఈయన దగ్గర ఆయుధాలు ఉంటేంది, బాంబులు ఉంటేంది, ఏది ఉంటేంది అని ఒక ప్రార్థన చేసుకొని రాయితో మరి నేలమట్టం చేసినటువంటి వారు. దేవునికి వందనాలు. ప్రార్థనా శక్తి అటువంటిది, దేవుని శక్తి అటువంటిది. మరి దేవుడు మనము దేవుడితో, దేవుడు మనతో, మన కుటుంబంలో ఉండాలి. మరి ఏ విధంగా మరి మనము తల్లిదండ్రులుగా మనము దేవుని పట్ల ఏం చూసినామో ఏం చేసినామో పిల్లలకు మనం అభ్యసించుట్లో మనం ఏ విధంగా ఉన్నామో మరి ద్వితీయోపదేశ కాండము 6-7 వచనం, పడుకున్నప్పుడు లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను, అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవునుల మీదను వాటిని వ్రాయవలెను. దేవునికి వందనాలు. నిజంగా మరి ఎంతమంది ఈ విధంగా ఉంటున్నారు? మరి మన పిల్లలను దేవుని యొక్క భక్తిలో మరి నీ కన్నుల నడుమ బాసికమ్మ వలె ఉంచుకోవాలి, నీ చేతికి కట్టుకోవాలి వాక్యాన్ని, నీ గుమ్మములో దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. అప్పుడు మరి ఏది మనలను
ఏమి చేయలేదు. దేవుని వాక్యం అంత గొప్పది అని తెలియజేస్తూ ఉన్నాడు. మరి దేవునికి వందనాలు. ఈ విధంగా మనము మన పిల్లలను దేవుని భయము భక్తిలో జ్ఞానము అనే విషయానికి వస్తే, మరి అందరికీ తెలిసిన విషయం, జ్ఞానము ఎవరికి ఉంది ఈ బైబిల్ గ్రంథంలో? సాలమోను. వెరీ గుడ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ, హల్లెలూయా. 2 వేశ్యలు కుమారుని కని, మరి అదేవిధంగా ఉన్నప్పుడు ఇతని దగ్గరికి సమస్య వచ్చినప్పుడు ఆయన సింపుల్గా మరి దాన్ని పరిష్కరిస్తాడు. అమ్మ నా కొడుకు అని నా పిల్ల అని అన్నప్పుడు ఈ సొలొమోను మహారాజు ఒక ఖడ్గం తీసుకురండి, సగం సగం నరికి ఈమెకు సగం ఆమెకు సగం ఇవ్వండి అని చెప్పారు. చెప్తే ఆ నిజమైన తల్లి, మై లార్డ్, ఈ అవసరం లేదు, ఎక్కడున్నా నా బిడ్డ క్షేమంగా ఉండడమే తల్లి కోరుకునే విధానం. ఆమె పిల్ల చనిపోయింది, సరిగా చూసుకోలేదు, చనిపోయింది. మళ్ళీ వేరే పిల్లను ఆమె దగ్గర తీసుకొని ఆమెను కూడా చంపడానికి ఎదురు చూస్తుంది. సరే, ఆమెకు కావద్దు, నాకు కాంది, నీకు కావద్దు, నాకు కావద్దు, చంపేయండి అని చెప్తుంది ఇంకొక తల్లి. కానీ ఆ విజ్డమ్, మరి ఆ దేవుడి జ్ఞానమున్న సొలొమోను రాజు సరైన తల్లికి ఆ బిడ్డను అప్పచెప్పాడు. దేవునికి వందనాలు. ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తానని. మరి అదేవిధంగా దేవునికి మనుషులకు ఆ రోజుల బలిపీఠం అంటే విన్నపాలు కావచ్చు, ఏదైనా పాప పరిహార బలులు కావచ్చు అర్పించడానికి దేవునికి మనుషులకు ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి పవిత్ర స్థలం. ఆ స్థలంలో మీరు ప్రార్థిస్తే మరి పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడికి దిగి వస్తుంది. హల్లెలూయా. అది మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. మన ఆత్మలో ఆనందము అది చెప్పజాలనంత ఇది ఉంటుంది. ఆ ఆనందం ఎక్కడ ఇది లేదు. మరి నేను అనుకుంటా, ఒకరికి సహాయం చేసినప్పుడు మరి ఎంత ఆనందిస్తో, నేను చేసుకున్నప్పుడు ఎంత ఆనందం ఉంటుందో. కానీ ఆకలి అవుతుంది నాకు, తినాలి, అయినప్పటికీ ఒకరు వచ్చి మరి ఆకలి అవుతుంది అన్నప్పుడు నీ ఆహారం తీసి వానికి ఇచ్చినప్పుడు వాడు తిని అమ్మ చల్లగుండని అని ఒకటి మాట అంటే, ఆ తృప్తి నువ్వు తిన్నదానికంటే అన్నిటికంటే ఆ ఆనందం ఎంతమంది పొంది ఉన్నారో కానీ నేనైతే పొందిన. హల్లెలూయా, దేవునికి వందనాలు. దేవుడు ఆశీర్వాదాలు పొందాలంటే దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తాడు. వీనికి సహాయం చేస్తే నీ ఖాతాలోకి ఆశీర్వాదం వస్తుంది. నేను ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటా, ఎవరికైనా సహాయం వస్తే అబ్బా దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఆ ఆశీర్వాదము నా పిల్లలకు తండ్రుల దోషములు కుమారుల మీదకి, తండ్రుల ఆశీర్వాదాలు కుమారుల మీదకి 1000 తరముల వరకు వస్తాయని దేవుడి వాక్యం, దేవుని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. దేవునికి వందనాలు. అన్నిటికంటే ముఖ్యం దేవుని పరిశుద్ధ గ్రంథమునందు ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని దీన్ని నువ్వు పోల్చుకొని ఒక స్కేల్, దీంతో ఒకరితోని పోల్చుకొని నువ్వు చూసుకోకు, ఒకరితోని అవసరం లేదు. వాక్యంతోని నిన్ను నువ్వు పోల్చుకొని వాక్యం చేత నువ్వు శుద్ధినిగా చేసుకోను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. మీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్టు వందనాలు. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. దేవునికి వందనాలు. హల్లెలూయా. కదా, వట్టిగా కాదండి ఇక్కడికి వచ్చినామంటే ఇన్విటేషన్. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు. మరి దేవుడు, మరి మీరు ఎంతవరకు ఎవరెవరిని ప్రేమిస్తున్నారో, ఒక తల్లి తండ్రిని. కరోనా టైంలో నాకు చాలా బాధ అనిపించింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్. మరి స్పందన వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఒక క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించబడి, మరి మేము ఆ కరోనా టైంలో నిజంగా చెప్తున్నా, మేము ఎక్కడ ఎవరికి కరోనా వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, మాట్లాడినాం, వచ్చినాం. ఏ కరోనా మాకు రాలేదండి ఫస్ట్ వేవ్. దేవునికి వందనాలు. ఇచ్చువాడు దేవుడు, ఆరోగ్యం ఇచ్చువాడు. మరి అటువంటి వేవ్ను కూడా మాకు రానియకుండా కొన్ని సందర్భాలల్లో అనాథ శవంగా మరి దీన్ని పడేసాం, మాకు అవసరం లేదు అన్నవి కూడా 12 గంటల రాత్రి ఇద్దరం వెళ్ళి జేసీబీతో చేసిన రోజులు ఉన్నాయి. ఆ దేవుడు నాకు ఇచ్చిన అది అవకాశం అని నేను గర్విస్తున్నాను. దేవునికి వందనాలు. అంటే ఆ విధంగా మనము క్రైస్తవులుగా అవసరతలో ఉన్న వారిని ఆదుకోవాలి.
మరి ఇటువంటి స్వభావం కలిగి ఉండాలి, వెలుగుగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి, ఒకరికి ఉపయోగకరంగా ఉండాలి అని నేను తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఎంత ప్రేమిస్తున్నావు మరి నేను అడుగుతున్నాను, పేరు పెట్టి పిలిచే దేవుడు. మరి నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు అని నేను అడుగుతున్నాను. ఆయన హృదయం అనే తలుపుని వద్ద తట్టుచున్నాడు. మరి స్వరము విని నువ్వు తెరుస్తున్నావా, నీ హృదయంలోనికి ఆహ్వానిస్తున్నావా? ఒకరికి, నాకు తెలిసిన వాళ్ళకి ఒక బ్లడ్ ఇవ్వాలంటే ఇస్తాను కావచ్చు, తండ్రిగా తల్లిగా ఇస్తారు కావచ్చు, ఒక అవయవం కావాలంటే ఒక కిడ్నీ మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి కానీ వేరే లివర్ కానీ ఇస్తాం అనుకుంటా. మరి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దేవా, నేను చాలాసార్లు ఒక పోస్టర్ చూస్తూ ఉంటాను, హౌ మచ్ డూ యూ లవ్ మీ? ఆ దేవా, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని ఒకవేళ దేవుడు నేను అడిగితే, దేవుడు ఆయన 2 చేతులు చాచి దిస్ మచ్, దేవుడు తన ప్రాణము పెట్టునంతగా నేను ప్రేమిస్తున్నాడు. దేవునికి వందనాలు. మరి కొంతమంది అంటారు ఊర్లో కూడా, అరే నేను ఎటువంటి ఉన్నో తెలుసా, ఆ దేవుడు దిగి వచ్చినా నేను వినేటోని కాదు, కానీ ఆ దేవుడే నీ గురించి దిగి వస్తున్నాడు, మారవలసిందే. దేవునికి వందనాలు. నీ గురించి దేవుడు ఖచ్చితంగా దిగి వస్తున్నాడు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలని మరి తెలియజేస్తున్నాను. మరి ఒక చిన్న మీకు కథ చెప్పి నేను ఇది చేస్తాను. అంటే మనకు తెలియని మనకు కొన్ని చేస్తూ ఉంటాం. ఒక మనిషి బాటసారి నడుచుకుంటా పోతుండంట. నడుచుకుంటా పోతూ ఉంటే ఆకలి అవుతుంది. అతను నడుస్తూ ఉన్నాడు, ఆకలి అవుతుంది. కొద్ది దూరం పోగానే ఒక మంచి మామిడి చెట్లు, ఈ ఎండాకాలం ఇప్పుడు పండ్లు కనిపించినాయి అంట ఆయనకు. కనిపించగానే ఆయన అనుకున్నాట, అబ్బా నాకు ఈ ఫలం దొరికింది, మరి ఏ విధంగా ఎవరైతే చూస్తలేరు, నేను పోయి ఆ ఫలాన్ని తీసుకొని తింటా, చాలా అందంగా ఉంది, చూడడానికి రుచికరంగా టెంప్ట్ అయిపోయాడు. అతను పోయాడు. ఇట్లా పోయిండు, కాళ్ళు అక్కడికి పోతున్నాయి, కానీ కాళ్ళు పండు తెంపుతుందా? తెంపదు. అక్కడికి పోయిన తర్వాత చేతి ఆ పండును తెంపింది, కానీ చేతు తింటుందా? తినదు. అదేవిధంగా ఆ తెంపిన పండును తీసి ఇతను నోరులో మరి తిని ఉంటున్నాడు. అప్పుడు వచ్చి ఆ తోట యజమాని వచ్చి వీపు మీద ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. అప్పుడు అంటున్నాడు, దేవా ఏంది, నేనేం చేసినా నడుచుకుంటా పోయినా కానీ నేను తినలేదు, కాళ్ళు చేయి తెంపింది కానీ నేను అనుభవించలేను, నోరు తిన్నది కానీ నేను ఇచ్చేయలేను, కళ్ళు చూసింది కానీ తినలేదు. కానీ ఏవైతే ఈపు మీద దెబ్బ పడ్డదో, అది ఏం చేయని దానికి దెబ్బ పడ్డదో, మళ్ళీ ఆ కనుల నుండే నీళ్లు వచ్చాయి. దేవునికి వందనాలు. దేవుని దృష్టి నుంచి ఎవ్వరు చేసిన తప్పు నుండి తప్పించుకోలేరు. ఆయన ఉచితమైన రక్షణ చేత మనము దేవుని ప్రేమ కలిగి ఆయన ఆజ్ఞలకు లోబడి మనముంటే ఆశీర్వదింపబడతామని నేను తెలియజేస్తానికి మరి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మరి బ్రదర్ ఇజ్రాయెల్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి మరి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి దేవుడు మరి నిన్ను మన అందరినీ దేవుడు ఈ మధ్యాహ్నపు కాలపు దీవెనలో మనల్ని దీవించి దేవునికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా ఉండాలని మరి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు